అంటే ఇప్పుడు 'దీపక్ రెడ్డి' అన్న పేరైతే మాకెక్కడా వినిపియట్లేదు. అసలు వాళ్ళు ఉన్నారా? లేరా? అనేది గూడా ఆ క్యాండిడేట్ ఉన్నాడా? లేదా? ఎక్కడున్నాడు? అనేది గూడా మాకు క్లియర్‌గా కనిపియట్లేదు. ఈ ఏమైనా అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అని కనిపిస్తుంది. అది గూడా కార్ వర్సెస్ బుల్డోజర్. కాంగ్రెస్ గొప్పగా చేసిందేం లేదు. గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకే రిబ్బన్ కటింగ్‌లు చేస్తున్నాడు తప్ప రేవంత్ రెడ్డి. కొత్తగా వారు చేసిన అభివృద్ధి మాత్రం మనకెక్కడ కనిపియట్లేదు. సో, వారు ఏదైనా చేసిండు హైదరాబాద్‌కి గానీ, తెలంగాణకి గాని అంటే కొత్తగా తీసుకొచ్చిన సంస్కృతి బుల్డోజర్. అన్యాయంగా ప్రజల మీద బుల్డోజర్ తీసుకుపోవాలా? లేదంటే అక్రమ కేసులు పెట్టాలా? భయపి భయపెట్టించాలా? రౌడీ పాలన చూపించాలా? అదే కనిపిస్తుంది గానీ, ఎక్కడ గూడా ఏది గూడా క్లియర్‌గా అంటే ప్రజలు సంతోషంగా ఉన్న విధంగా గూడా ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ లేదు. సో, ఇగ బీజేపీ నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు ఏమి గూడా. ఆల్రెడీ 9 మందికి 9 మందికి ఎంపీలకి అవకాశం ఇచ్చింది. ఇప్పటిదాకా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక రూపాయి తీసుకురాలే. ఇక వీళ్ళు ఏమడిగి ఓట్లు అడుగుతారో మాకు అర్థం అవ్వట్లే. ఎమ్మెల్యే లేరు. ఉన్న ఒక ఎమ్మెల్యే ఎళ్ళిపోయిండు. హైదరాబాద్‌కి సంబంధించిన ఒక ఎమ్మెల్యే రిజైన్ చేసిండ్రు. మరి ఏమడిగి వారు అభివృద్ధి అంటే మేము కేంద్రం నుంచి తీసుకొస్తామని చెప్తారో, ఎట్లా అడుగుతారో మాకు అర్థం అవ్వట్లే. సో, ఆ క్యాండిడేట్‌ని అసలు కన్సిడరే చేస్తలేరు. ఏదున్నా కూడా పోటీ నిజంగా కాంగ్రెస్ వర్సెస్ ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ గాబట్టి ప్రజలు ఆ 2 పార్టీల మధ్యలోనే చూస్తారు. ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడేంటంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. సో, స్టేట్‌లో ఉన్న పార్టీని ఓడగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సెంట్రల్‌లో ఉన్న పార్టీని ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. సో, ప్రజలైతే క్లియర్‌గున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి, సునీత గారిని గెలిపించుకోవడానికి, అభివృద్ధిని కేవలం బీఆర్ఎస్ పార్టీతోని సాధ్యమవుతుందని వాళ్ళు నమ్మిర్రు కాబట్టి వారికి ఓటేయడానికి వాళ్ళైతే రెడీగా ఉన్నారు.